ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్ హత్య రాజకీయాలు చేస్తున్నారు. ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి పెమ్మసాని. నల్ల చొక్కాతో మేయర్ కావటి నిరసన, కౌన్సిల్ కి ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి. కలెక్టరేట్ కాంపౌండ్ ప్రభుత్వ శాఖలలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన, అధికారుల పనితీరు సమస్యలపై ఆరా. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులో శనివారం మీడియాతో పెమ్మసాని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి బయటకు వచ్చే హక్కు లేదని, జగన్ రోడ్డు మీదకు వస్తే హత్యలు జరుగుతాయని అన్నారు. వినుకొండలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకులు చంద్రయ్యని హత్య చేసినప్పుడు అది రాజకీయ హత్య కాదా అని నిలదీశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రోడ్డు మీద తిరిగిన ప్రతి నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అతను రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయనకి ఎక్కడుంది హక్కు? చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా, అది రాజకీయ హత్య అంటే, ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? అది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వేం చేసావు? బయటకు వచ్చావా? వెళ్ళావా? మాచర్లా హత్యలు చేసింది నువ్వు. ఈ రాష్ట్రాన్ని అత్యంత అవినీతిపయంగా, అత్యంత ఘోరంగా డెవలప్మెంట్ లేకుండా చేసావు నువ్వు. నీకెక్కడుంది అధికారం? ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మీరు ఢిల్లీ కాదు, నేను నిన్న నార్త్ ఈస్టర్న్ అక్కడికి కూడా ఆయన ఖ్యాతి అక్కడికి కూడా వెళ్ళింది. ఇంక ఈయన గురించి చెప్తారు కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు నల్ల చొక్కా ధరించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు జీఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించే ఉద్దేశంతో కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అధికారులకు గత 13 రోజుల క్రితం మేయర్ సమాచారాన్ని చేరవేశారు. అయితే ఈ సమావేశానికి అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో నేడు జరగవలసిన కౌన్సిల్ కి అంతరాయం ఏర్పడింది. దీంతో మేయర్ నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా మేయర్ మాట్లాడుతూ తిరుపతి, విజయవాడ లాంటి నగరాలలో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకొని నగరాభివృద్ధి కోసం అందరూ కృషి చేస్తుంటే ఇక్కడ అధికారులు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరాభివృద్ధికి తమ పాలక వర్గం కట్టుబడి ఉంటుందని, కౌన్సిల్ సమావేశానికి కలుగుతున్న ఆటంకాలను తొలగించడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అన్నారు. సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు అధికారులకి, అదేవిధంగా పత్రికల ద్వారా నగర ప్రజలకి కూడా ఆ రోజు తెలియజేయటం కూడా జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు 20వ తారీఖు శనివారం, కానీ ఇంతవరకు అంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక మేయరు కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీని అధికారులకి, దానితో పాటు పత్రికలకి విడుదల చేసినటువంటి హక్కు ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు వరకు కూడా కనీసం అధికారులు ఈ యొక్క కౌన్సిల్ సమావేశం నిర్వహించడం వల్ల కావాల్సినటువంటి సమాచారం సభ్యులకి కానీ, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి, పార్లమెంటు సభ్యులకు కానీ, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులకి ఎవ్వరికి కూడా సమాచారం అందించలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ, ఈరోజు నేను వ్యక్తిగతంగా నిరసన తెలియచేయాలి,
నా యొక్క ఉద్దేశాన్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ అధికారులు చేసినటువంటి ఈ యొక్క తప్పిదానికి నేను ఈరోజు ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ ఈరోజు నల్ల చొక్కా వేసుకొని ఈరోజు నేను ఈ పత్రికల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం సభ్యులందరితో నిర్వహించిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్తగా ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు ఈ యొక్క సభలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. కాబట్టి మాకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంటే 14వ తారీఖు 6వ నెల మాకు ఎవరైతే నూతనముగా ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ఎక్స్ అఫీషియో సభ్యులుగా పరిగణించవలసిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారో వాళ్ళకి మా యొక్క మేయర్ ఛాంబర్ నుంచి వాళ్ళకి అఫీషియల్గా ఈ యొక్క ప్రభుత్వ జీవోని అనుసరిస్తూ వాళ్ళు ఎక్కడైతే ఎక్స్ అఫీషియో సభ్యులు కొనసాగలుగుతారు అనుకుంటా ఉన్నారో వాళ్ళని కన్సర్న్ అడగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మేము అడిగాం 14వ తారీఖు మా దగ్గరికి వస్తే మేము ఆల్రెడీ శాసనసభ్యుల్ని ఉన్నటువంటి శాసనసభ్యులు రామాంజులు గారు కానీ నజీర్ గారు కానీ అదేవిధంగా గల్లా మాధవ్ గారు కానీ అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కానీ మేము కన్సర్న్ ఒపీనియన్ అడిగితే రామాంజులు గారు 20వ తారీఖు ఇచ్చేశారు. అదేవిధంగా నజీర్ గారు 3వ తారీఖు ఇచ్చారు. మాధవి గారు 2వ తారీఖు ఇచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్యులు 6వ తారీఖు మేము గుంటూరు నగరపాలక సంస్థలో మేము ఎక్స్ అఫీషియో సభ్యులుగా మేము కొనసాగుతామని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళ లెటర్ల ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయటం కూడా జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొంతమంది శాసనసభ్యులు వచ్చారు, పార్లమెంట్ సభ్యులు వచ్చారు, నగర అభివృద్ధిలో వాళ్ళు కూడా పూర్తిగా భాగస్వాములు కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మొట్టమొదటి సాధారణ సమావేశంలో వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి పెమ్మసాని గారు 6వ తారీఖు లెటరు సంతకం పెట్టి మాకు పంపించి 7వ తారీఖు పంపిస్తే 8వ తారీఖు మేము పత్రికల సమావేశం ఏర్పాటు చేసి, అంటే మేము 7వ తారీఖే నేను అధికారులకి ఏదైతే కౌన్సిల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిల్ సెక్రటరీకి ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యుల యొక్క కన్సర్న్ లెటర్ వచ్చింది కాబట్టి కౌన్సిల్ సమావేశం నిర్వహించండి అని చెప్పేసి నేను 20వ తారీఖు నిర్వహిద్దాం, డేట్ల ప్రకారం టైమ్స్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం కూడా రూల్ ప్రకారం కూడా బాగుంటుంది. దానికి తోడు శనివారం కేంద్ర మంత్రివర్యులు గుంటూరు నగరంలో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అనుయుల ద్వారా నాకు సమాచారం ఉంది. కాబట్టి మొట్టమొదటి సమావేశం ఆయన కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శనివారం ఈ యొక్క సమావేశానికి తేదీ నిర్ణయించడం కూడా జరిగింది. అంటే ఇంతవరకు అంటే అధికారులు ఏ విధంగా తయారయ్యారో ఒక్కసారి నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నగరాభివృద్ధి విషయంలో, నగరం అభివృద్ధి చేసేటువంటి విషయంలో మేము పూర్తి స్థాయిగా మేము కొత్త ప్రభుత్వానికి కొత్త పాలకులకి మేము 100% మేము సహకరిస్తామనేటువంటి మాట అక్షర సత్యం, ఇది వాస్తవం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి. విజయవాడ నగరపాలక సంస్థ ఈ నెల 10వ తారీఖున కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అదేవిధంగా తిరుపతి అంటే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం కూడా 12వ తేదీన నిర్వహించారు. దానికి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొని ఆ యొక్క నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో కులంకుశంగా చర్చించడం కూడా జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని, అంటే మాకు ఎందుకంటే ఈ వారం రోజులు సమయం పట్టింది అంటే 3 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కన్సర్న్ లెటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని గారు కూడా కన్సర్న్ లెటర్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము వారి కార్యాలయానికి, మా కార్యాలయం అధికారుల ద్వారా మేము కన్సర్న్ లెటర్ పంపిస్తే వారు కూడా ఇన్ టైంలోనే 6వ తారీఖునే వాళ్ళు ఇచ్చారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని శనివారం పూట ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో చర్చించి రేపు సోమవారం 22వ తారీఖున అసెంబ్లీ ఉంటుంది కాబట్టి దానికి శాసనసభ్యులు అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారి మీద రిక్వెస్ట్ చేసి ఏమైనా నిధులు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఈరోజు డిస్కస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తే ఇంతవరకు కూడా దాని గురించి గౌరవ సభ్యుల్ని ఎవ్వరిని కూడా ఆహ్వాన పత్రిక అందించకపోగా కనీసం వాటికి సంబంధించి ప్రిపరేషన్ చేయకపోవటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆకస్మిక పర్యటనలతో అధికారుల్లో వణికి పుట్టిస్తున్నారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాలలు, విద్యార్థుల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో పలు ప్రభుత్వ శాఖలను పరిశీలించి అధికారుల పనితీరును స్వయంగా పరిశీలించి శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకోవడానికి, హత్య రాజకీయాలు చేయడానికి మాత్రమే పార్టీని స్థాపించారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు విమర్శించారు. లాడ్జీ సెంటర్ లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం వెంకటేశ్వరరావు మాట్లాడారు. వినుకొండలో పాత కక్షల నేపథ్యంలో రషీద్ హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ హత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పరామర్శకు వెళ్లిన రషీద్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించకపోవడం సిగ్గుచేటని చెప్పారు. ఢిల్లీలో మద్దతు ఇవ్వడానికి జగన్ కి ఎవరూ లేరని, కనీసం జగన్ ధర్నా చేస్తే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. జగన్ పారిశ్రామికవేత్తగా కాకుండా రాజకీయ నాయకుడిలా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటింది. 12వ తారీఖున, గత నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే నెల రోజులు దాటిన తర్వాత నెల రోజుల్లో కూడా కూటమి నాయకులు గతంలో పరిపాలించేటువంటి వ్యక్తి చేసిన నష్టాన్ని ఏ రకంగా సరిచేసుకుందామనే ఒక ఆలోచనతో రివ్యూ మీద రివ్యూ చేస్తూ నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు క్యాబినెట్ అంతా కూడా. దీనికి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే నాయకుడు జనరల్గా ప్రజాస్వామ్యంలో సహాయ సహకారాలు అందిస్తాం. ప్రజాస్వామ్యం అంటే అది. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఒక దొంగల సమూహంతో ఏర్పడినటువంటి సమూహం. వాళ్ళ ఆలోచన కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా దోచుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు తప్పితే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ప్రజల ఓట్ల చేత గెలిచిన తర్వాత ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత, ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ కూడా కంటిన్యూస్ ప్రాసెస్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఒకటి ఉంటుంది. ఈ రాజకీయ పార్టీ గెలిచిన పార్టీ అనేది పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్. ఇది 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఉంటారు. ఆ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్తో పాటు కలిసి వెళ్ళేటటువంటి నైజం ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఆ విషయం తెలియదు వీళ్ళకి. అందుకని పదే పదే నేను అంటూ ఉండేవాడిని. అదేవిధంగా ఇవాళ కూడా చూడండి, నెల రోజులు కూడా గడవలేదు. ఇప్పుడున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ఏమంటాం దాన్ని మాజీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు బెంగళూరు పోయొచ్చావు. నువ్వు వాడిపోయిన తర్వాత అంతకుముందు చెప్పారు మా నాయకుడు వచ్చేసాడు, ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటాడని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఎడిపోయినాయో, వాడిపోగానే 2 సార్లు పోయాడు బెంగళూరు. ఎందుకు పోయాడు తెలియదు. మరి కొంతమంది అయితే మకాం మారుస్తున్నాడు అంటున్నారు, మరి నిజమవుతుందో తెలియదు. కానీ ఇలాంటి వ్యక్తి మొన్న ఏదో అక్కడ వినుకొండలో
ఒక సంఘటన జరిగింది. ఎవరు ప్రోత్సహించరు హత్యల్ని, హత్య రాజకీయాలని ఎవరు ప్రోత్సహించరు. కానీ అక్కడ జరిగింది రాజకీయ హత్య కాదు, హత్య జరిగింది. అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి స్పర్ధల వల్ల, వాళ్ళ వ్యక్తిగతంగా ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ కోసమంట చూస్తాం మనం. ఇది క్లిప్పింగ్స్ వాళ్ళకి పాత పేపర్లు ఉన్నాయి కదా. బెంగళూరు నుంచి హుటాహుటీగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికంట. దేనికి హుటాహుటి? అసలు ఎందుకు పోయావు నువ్వు బెంగళూరు? తాడేపల్లి నుంచి బెంగళూరు ఎందుకు పోయో తెలియదు, కానీ బెంగళూరు నుంచి హుటాహుటీగా తాడేపల్లి వినుకొండలో జరిగినటువంటి హత్యను పరామర్శించడానికి. వినుకొండలో జరిగిన హత్య ఏంటిది? ఇద్దరూ కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, వీళ్ళు పెట్టారు కదా గవర్నమెంట్ సారా షాపులు, ఆ సారా షాపుల్లో పనిచేస్తూ ఉంటారంట. వాళ్ళిద్దరికీ గత సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్లో ఆ రోజున మొన్నటి రోజున అతను హత్య గావింపబడ్డాడు. దాన్ని నువ్వు రాజకీయ హత్య అని ఎలా అంటావు? నువ్వు రాజకీయ హత్యలు అంటే ఎట్లా ఉంటాయి? ఒక గ్రూపుగా పోయి ఇంకొక గ్రూపును కొట్టడమో, లేదంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఇంకొక వ్యక్తిని చంపితే అది రాజకీయ హత్యగా పరిగణిస్తాం మనం. ఇక్కడ జరిగింది ఇద్దరి మధ్యన. ఒకవేళ నిజంగా వీడు కత్తి తీసుకుని పోయాడు, అవతలాడు బలవంతుడు అయితే వీడి దగ్గర కత్తి లాక్కుని వీడినే చంపే ఛాన్స్ కూడా ఉంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే అది రాజకీయ హత్య అంట. దాన్ని తీసుకొచ్చి మా కూటమిలోని మా భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం దాన్ని. అదేమంటే అంతకుముందు ఎప్పుడో ఏదో బర్త్డే పార్టీలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ముద్ద ఎక్కడో వచ్చి కూర్చున్నా అంట. ఇదా? అందుకని నేను చెప్పేది, వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయం తెలిసినటువంటి నాయకులతో ఉన్నటువంటి పార్టీ కాదది. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడానికి సంయమనంతో ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరంలో రైల్వే ప్రాజెక్టులు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో పెమ్మసాని సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ జీజీహెచ్ లో సమస్యలపై తక్షణమే స్పందించడానికి ఫోన్ నెంబర్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. సకాలంలో ప్రజలకి అవసరమైన వసతులు కల్పించడానికి దృష్టి సారించామని చెప్పారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏం లేదు, ఇది జనరల్గా మేము లాస్ట్ టైము హాస్పిటల్ కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానీ కొన్ని ఇష్యూస్ అన్నీ రివ్యూ చేసాం. ఇది ఫాలో అప్ మీటింగ్. ఈ ఫాలో అప్ మీటింగ్లో ఎక్కడెక్కడ వరకు ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి, ఏవి రిజాల్వ్ అవ్వలేదు, ఎందుకు రిజాల్వ్ అవ్వలేదు, జనరల్గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు 1, 2 ఇవన్నీ డీటెయిల్స్. ఇప్పుడు సిటీ స్కాన్స్ 2 ఉంటే అవి పనిచేసేవి కాదు. ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది, ఇప్పుడు రెండోది కూడా ఇంకో 2 డేస్లో పనిచేస్తుంది. వాళ్ళకి బ్లడ్ బ్యాంక్లో కొన్ని ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి, ఒక 10 lakhsవి. ఇవి సిఎస్ఆర్ ఫండ్స్లో మనం ఎలా ఇవ్వగలం. అదేవిధంగా కామన్గా కంప్లైంట్స్, పేషెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఎనానిమస్ ప్రాసెస్లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్, కంప్లైంట్ బాక్సెస్ అన్నీ పెట్టమని చెప్పాం. అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కానీ, డ్యూటీ నర్సెస్ కానీ, ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్కి కూడా అర్థమవుతుంది ఎవరెవరు ఉండాలి, ఎంతెంత టైం ఉండాలి అనేది. ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు. ఒక మెకానిజంలో ఇవన్నిటిని కూడా రిజాల్వ్ చేయగలుగుతాం. అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేశారు. ఏసీలు పనిచేయకపోవటం కానీ, లిఫ్ట్స్ పనిచేయకపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. అవి మేము చేయగలిగాయి, మేము కలెక్టర్ గారు చేయగలిగాయి, కలెక్టర్ గారు ఇలా 1 by 1 రివ్యూ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా సెకండ్, ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని 1 by 1 బడ్జెట్ బేసిస్ మీద, ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఒకటి రివ్యూ చేసాం. ఈ 2 మేజర్గా రివ్యూ చేసాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా రివ్యూ చేస్తాం. నెక్స్ట్ మాట్లాడతాం. 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. డెఫినెట్గా మన రిక్వైర్మెంట్స్ అనేది ఒకటి, రెండోది వాళ్ళ ఎబిలిటీ టు డూ ఇట్ అనేది, ఏ కాన్స్ట్రక్ట్ ఏ స్ట్రక్చర్లో చేయగలుగుతారు అనేది. ఇప్పుడు ఎవరికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రాజెక్టు బేసిస్ మీద అయితే చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఉందనుకోండి, రైల్వే బడ్జెట్లో
ఏం ప్రాజెక్టులు ఎట్లా అనేది. ఒక స్టేటు అడిగే దాని బేసిస్ మీద మిగిలిన స్టేట్స్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని డెఫినెట్గా వాళ్ళు ఈ రాష్ట్రానికి చేయాలనుకుంటున్నారు, చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. మా ఇండివిజువల్ లెవెల్లో డెఫినెట్గా ప్రాజెక్ట్ లెవెల్లో మాత్రం ఇప్పుడు మీరు సపోజ్ గుంటూరు చుట్టుపక్కల ఉన్నాయనుకోండి, దాదాపు 10-12 ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి, 2000 కోట్ల రూపాయలు. ఇవన్నీ మీకు ఓవరాల్ బడ్జెట్లో రాకపోవచ్చు, బట్ ఈ 12 ప్రాజెక్టులు చేసుకోగలిగితే దెర్ విల్ బి లాట్ ఆఫ్ డెవలప్మెంట్. ఔటర్ రింగ్ రోడ్ ఉంది అమరావతి చుట్టూ. ఔటర్ రింగ్ రోడ్ అనేది గడ్కరీ గారు శాంక్షన్ చేసింది, ఆల్మోస్ట్ అది 15,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. ఇవన్నీ కూడా బడ్జెట్లో ఒక్కసారి రావచ్చు. రోడ్లు కానీ ఇవన్నీ ఏంటంటే మీరు అన్నీ కలిపినప్పుడు అవి కేర్ఫుల్గా మనం డీల్ చేసుకోవాల్సిన అవసరం. సంయమనంతో 1 by 1 ఇంతకుముందు జరిగిన తప్పులు జరగకుండా నెక్స్ట్ 5 yearsలో మ్యాక్సిమం చేయగలిగినవన్నీ చేసి పెడతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ హత్య రాజకీయాలు చేస్తున్నారు, ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి పెమ్మసాని. నల్ల చొక్కాతో మేయర్ కావటి నిరసన, కౌన్సిల్ కి ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి. కలెక్టరేట్ కాంపౌండ్ ప్రభుత్వ శాఖలలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన, అధికారుల పనితీరు సమస్యలపై ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.